వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మల్లిక. టీచర్ల సమస్యల పరిష్కారం కోసం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఫ్యాప్టో చైర్మన్ సాయి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం నాడు విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని, 12 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులు 30% మార్కులతో ఉత్తీర్ణులైన వారికి టెట్ నుంచి మినహాయింపు ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యాలయాలకు సంబంధించి రిటైర్డ్ అయిన, బదిలీ అయిన ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సాయి శ్రీనివాస్ కోరారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఇచ్చిన హామీలు జాస్తి, అమలు నాస్తి. అయితే మాకు ఇచ్చిన హామీలు అయితే సిపిఎస్ రద్దు చేస్తామనే హామీ గాని, అదే విధంగా టెట్ విషయంలో మాకు వచ్చినటువంటి ఇబ్బంది పరిష్కరించడంలో గాని, 12వ పిఆర్సీ నియామకంలో గాని, 11వ పిఆర్సీ బకాయిలు కానీ, 4 డిఏలో పెండింగ్ లో ఉన్నటువంటి వాటి బకాయిల విషయాలు గాని, ఎన్నింటి యొక్క ఆర్థికేతర సమస్యలన్నింటి పరిష్కారానికి ఏ విధమైనటువంటి స్పందన లేని కారణంగా ఇప్పటికే అక్టోబర్ నెలలో, గత సంవత్సరం అక్టోబర్ నెలలో పోరుబాట అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేసాం ప్రభుత్వానికి. చేసిన తర్వాత అప్పుడు మాత్రమే కాస్త స్పందన కలిగి 10 రోజుల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చర్చలకు పిలిచి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు, కాస్త బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి అంటూ ఆ రోజు ఒక డిఏని ప్రకటించారు. అప్పటికి 7,300 కోట్ల బకాయిల్ని చెల్లించున్నారు. సరే, మేము అక్టోబర్లో చేసిన ఉద్యమం తర్వాత బ్రీతింగ్ స్పేస్ అడిగారు. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యే వరకు మనం ఏం చేయకూడదని అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా మేము ఏ విధమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టలేదు. అయితే అక్టోబర్ తర్వాత చూసినట్లయితే 6 నెలలు గడిచిపోయినప్పటికి కూడా మరలా ప్రభుత్వం ఏ విధమైనటువంటి స్పందన లేని కారణంగా ఏప్రిల్ నెలలో మేము ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఎజెండా ఏమిటంటే 12వ పిఆర్సీని నియమించాలి, టెట్ని ఇన్ సర్వీస్ టీచర్లకి రద్దు చేయాలి అనే ఏకైక ఎజెండాతో మేము ముందుకు వెళ్ళాము. అయితే టెట్ని రద్దు చేయడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి ఢిల్లీలో 2 సార్లు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి స్పందన కనిపించకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సంకేతాలు పంపించకపోవడంతో ఈలోపు సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ కూడా ఆగస్టు 31, 2028 నాటికి అందరూ టెట్ పాస్ అవ్వాల్సిందే అనేది తీర్పు ఇచ్చిన కారణంగా ఇప్పుడు ఉపాధ్యాయులందరూ కూడా విపరీతమైన ఆందోళనలో ఉన్నారు. టెట్ ప్రధానంగా చూసినట్లయితే మాకు విద్యా హక్కు చట్టం 2010 వచ్చిన తర్వాత ఈ టెట్ అనేది అనివార్యంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఏ జియో ఇచ్చినా, ఏ కొత్త నిబంధనలు వచ్చినా ఆ నిబంధనలు ఫ్రేమ్ అయిన రోజు నుండి అమలు చేయటం అనేది పరిపాటి. కానీ ఆ కొత్త విద్యా చట్టం వచ్చిన 2010 నుంచి కాకుండా 1995 నుంచి, 95కు ముందు డిఎస్సి వాళ్ళు ఇంచుమించుగా రిటైర్ అయిపోయారు. 1995 నుంచి రిక్రూట్ అయినటువంటి డిఎస్సీలు ఏమైతే ఉన్నాయో 95 ఉంది, 96 ఉంది, 98 ఉంది, 2000, 2002 అలా కంటిన్యూగా కొన్ని డిఎస్సీలు ఉన్నాయి. ఈ డిఎస్సీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ టెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్కరికి 55 సంవత్సరాల వయసు నిండి వీళ్ళందరూ కూడా ఆరోగ్య సమస్యలతో, అనారోగ్య సమస్యలతో ఉండి కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ, ఒకవైపు యాపులతో సతమతమవుతూ, పాఠశాలలో బోధనేతర కార్యక్రమాలతో ఇబ్బందులు పడుతూ, ఇవన్నింటినీ కూడా కాదని మరలా ఇప్పుడు టెట్ పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వడం అంటే ఒక 55 సంవత్సరాల ఉపాధ్యాయుడికి ఎంతవరకు సాధ్యమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాఠాలే బోధించాలా, మేము పాఠాలే చదువుకోవాలా? ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుడు ఉన్నాడు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఈ రిట్రాగ్రెసివ్ ఎఫెక్ట్గా కాకుండా ప్రాస్పెక్టివ్గా అమలు చేసేటట్టుగా ఈ చట్ట సవరణ చేయాలని ఫ్యాప్టో నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ చట్ట సవరణ చేయాలంటే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావాలి. ఈ ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూటమిలో ఉంది. కాబట్టి మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని చెప్పి ఈ గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం.